అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. స్టార్ హీరోయిన్ నయనతార హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 2 దశాబ్దాలు దాటిపోయింది. దర్శకుడు విఘ్నేష్ శివన్తో పెళ్లి అయిపోయింది. సరోగసి ద్వారా 2 పిల్లలకు తల్లి కూడా అయింది. అయినా కూడా అమ్మడి క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. సౌత్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నయనతార ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ప్రాజెక్ట్స్ చేస్తుంది. తెలుగులో మెగాస్టార్ సరసన మెగా 157లో నటిస్తోంది. అటు యష్ కేజీఎఫ్ తర్వాత నటిస్తున్న టాక్సిక్ లోనూ నటిస్తోంది. హీరోయిన్ గా ఓ రేంజ్ లో దూసుకుపోతున్న నయన్ ఒక్కో సినిమాకు 10 కోట్లకు పైగానే పారితోషికం డిమాండ్ చేస్తోంది. అయితే మెగా 157 కోసం అంతకు మించి అందుకుంటున్నట్లుగా చెప్తున్నారు. ఇక కమర్షియల్ గాను నయనతార డిమాండ్ భారీగా ఉంది. ఒక్కో యాడ్ కోసం కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ అందుకుంటుంది. తాజాగా 50 సెకండ్ల నిడివి గల టాటా స్కై వాణిజ్య ప్రకటనలో నటించడానికి ఏకంగా 5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన నయన్ ఒక సెకండ్ పారితోషికం అక్షరాల 10 లక్షల రూపాయలన్నమాట. ఈ యాడ్ షూట్ 2 రోజులు మాత్రమే జరిగిందట. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఎందుకంటే స్టార్ హీరోలు కూడా కమర్షియల్ పరంగా ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. కానీ నయనతార మాత్రం లేడీ సూపర్ స్టార్ గా గట్టిగానే డిమాండ్ చేస్తోంది. ఏదేమైనా నయన్ క్రేజ్ మాత్రం ఓ రేంజ్ లో ఉందనే చెప్పాలి.